హలో అండి, నేను మీ చింతల సాయిరామ్. ఫైనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. 1 ఇయర్ బ్యాక్ అయితే ఈ ఫౌంటైన్ లేదు ఎయిర్పోర్ట్లో, ఇప్పుడైతే పెట్టారు. మార్నింగ్ ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాడు, వీడేంటి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? గోవా అయితే వెళ్తున్నానండి. ఎయిర్పోర్ట్ ఎంట్రీ, బోర్డింగ్ గేటు, సెక్యూరిటీ చెక్ అన్నీ దాటుకొని అయితే డ్యూటీ ఫ్రీ షాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. డ్యూటీ ఫ్రీ షాప్స్ దగ్గర వీడియో తీస్తుండగా ఒక వీవీఐపీ పర్సన్ అయితే చూశాను. ఆయన ఎవరా అనుకుంటున్నారా? ఆయనే సుప్రీంకోర్టు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతులపాటి వెంకటరమణ గారు. మళ్ళీ బోర్డింగ్ గేట్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడే గ్రాండ్ విటారా కారు బ్రాండ్ ప్రమోషన్ కోసం అయితే ఉంచారండి. అక్కడ నుంచి ముందుకు వస్తూ ఉంటే నాకు ఎంతో ఇష్టమైన కరాచీ బేకరీ కనపడింది. అందులో బిస్కెట్స్ సూపర్ ఉంటాయి. అక్కడ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఉలవచారు, కేఎఫ్సి వీటన్నిటిని దాటుకుంటూ ఫైనల్గా బోర్డింగ్ గేట్ నెంబర్ 8 దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఖాళీగా ఉంటామా, గ్లాసెస్ నుంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కదండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించేది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి. ఆ కంటైనర్స్ ఏంటి అనుకుంటున్నారా? మన లగేజ్ని తీసుకువెళ్ళేవి ఆ కంటైనర్స్లోనే తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన ఆ ఎల్లో కలర్ వ్యాన్ అందులో ఫుడ్ తీసుకొచ్చి ఫ్లైట్లో అయితే లోడ్ చేస్తారు. నేను అలా నడిచి వస్తుంటే నాకు తెలియకుండానే నా ఫ్రెండ్ వీడియో తీసాడండి. చూడండి ఎంత బాగా తీసాడో, బాగుంది. ఇతనేనండి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ చైతన్య. ఇద్దరం కలిసే ఎక్కడికి వెళ్ళినా సరదాగా వెళ్తూ ఉంటాం ఎప్పుడన్నా. చైతు వచ్చి బ్రిటిష్ ఎయిర్వేస్లో వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్. ఇదేనండి ఇండిగో ఫ్లైట్కి వెళ్ళేది మేము. కనెక్టింగ్ బే ద్వారాగా ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ వచ్చేసాం. వింటర్ సీజన్ అయిపోవస్తుంది కదండి. ఫ్లైట్ అయితే ఫుల్ ఉన్నారు జనాలు గోవాకి. ఇదిగోండి అందరం సరదాగా అయితే ఫొటోస్ దిగేసాం. నేను రెడ్ షర్ట్ వచ్చేసి మా డాక్టర్ తమ్ముడు, ప్రజెంట్ ఒంగోలు కిమ్స్లో డాక్టర్గా చేస్తున్నాడు. అటు పక్క వచ్చేసి చైతు, ఇంకో పక్క వచ్చేసి సాయి. నలుగురం సరదాగా వెళ్తున్నాం. ఎయిర్ హోస్టెస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ ఉంటుంది, అది ఎలా పుల్ చేయాలి, అవి ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఇస్తారండి. ఫ్రంట్ 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మిడిల్లో ఒక 2, బ్యాక్ సైడ్ ఒక 2, ఇట్లా మొత్తం టోటల్ 6 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయి. ఇది బోయింగ్ 747-800 సిరీస్ ఫ్లైట్ అండి. ఇదంతా చూస్తూ ఉంటే ఒకప్పుడు నేను ఎయిర్లైన్స్లో వర్క్ చేసిన టైం అయితే గుర్తుకొచ్చేసింది. అన్నీ ఇలాంటి చాలా వీడియోస్ తీసేవాడిని అప్పట్లో. బట్ నాకు అప్పట్లో యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను అవన్నీ పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్ బ్యాక్ ట్రాలీ అండి. ఈ ట్రాలీతోనే ఫ్లైట్ని ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా రన్వే మీద తీసుకువెళ్తారు. అట్లాగే ఏటీసీ టవర్. ఫైనల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం వచ్చేసిందండి. చూడండి, ఆల్మోస్ట్ 130 నాటికల్ మైల్స్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మినిమం అప్పుడు 130 క్రాస్ అయిన తర్వాత కానీ టేక్ ఆఫ్ చేయరండి ఫ్లైట్. ఎందుకంటే ఆ స్పీడ్లో ఉంటేనే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ చేయాలి. ఫైనల్గా టేక్ ఆఫ్ అయింది. చూడండి పైనుంచి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అన్నీ. పైనుంచి చూస్తే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన వెంచర్లు అవన్నీ, కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ చూస్తే చిన్న వాటిలాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నీ. చూడండి నేషనల్ హైవేస్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. యాక్చువల్గా మాకు ఒక అలవాటు ఉందండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే గోవాకు వస్తాము సరదాగా 4 రోజులు తిరిగి ఎంజాయ్ చేయడానికని. అట్లాగే తమ్ముడు డాక్టర్ కదండి, తనకి లీవ్స్ దొరకాలి కదా. సో ఆ లీవ్ దొరికినప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము కంపల్సరీ. మా ఫ్రెండ్ సర్కిల్ అంతా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటి స్కై బ్లూ కలర్ ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఫొటోస్ వీడియోస్ తీయకుండా అయితే ఉండలేం కదా. సో అలాంటి వీడియోస్ అయితే తీసాను మన వ్యూవర్స్ కోసం. మబ్బుల్ని చూడండి ఎంత బాగున్నాయో. వీడియోస్కి అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి వీడియోస్ తీసుకుంటే. ఇప్పుడు క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో. ల్యాండింగ్ టైంలో క్లైమేట్ అయితే చాలా బాగుంది. పచ్చటి చెట్లు, కొండలు, వాగులు అన్నీ దాటుకుంటూ ఫైనల్గా అయితే ల్యాండింగ్ టైం అయితే వచ్చేసింది. సో ల్యాండింగ్ చూసేద్దామా. చూడండి చుట్టూ ఇళ్ళ పక్కన, ఇళ్ళ నుంచి సైడ్ నుంచి వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటాయండి ఇవన్నీ. చాలా బాగుంటుంది గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనోహర్ పారేకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. నార్త్ గోవాలో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్కి అయితే ల్యాండ్ అయిపోతున్నాం. ఫ్లైట్ టైర్ అనేది గ్రౌండ్కి టచ్ అయిన సెకండ్ని కూడా నోట్ చేస్తారండి.
ఎందుకనంటే ఫస్ట్ టచ్ అని ల్యాండ్ అయిన దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. ఫైనల్గా ఎయిర్ హోస్టెస్కి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ వచ్చేసాం ఎగ్జిట్ వే నుండి. లగేజ్ కలెక్ట్ చేసుకుందామని బెల్ట్ నెంబర్ 1కి అయితే వచ్చేసాను. అక్కడ అది కలెక్ట్ చేసుకొని ఇక గోవా ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వేకి అయితే వచ్చేసానండి. ఫైనల్గా ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ బయటికి అయితే వచ్చేసాను. నార్త్ గోవా ఎయిర్పోర్ట్కి బయట ఒక స్టాచ్యూ అయితే ఉంటుందండి. అది భలే ఉంటుంది. ఒక అబ్బాయి గిటార్ పట్టుకొని ప్లే చేస్తున్నట్టు ఉంటాడు కోకోనట్ ట్రీ కింద. అసలు సూపర్ ఉంటుందండి ఈ స్టాచ్యూ. నాకు ఈ స్టాచ్యూ అంటే భలే ఇష్టం. లాస్ట్ ఇయర్ గోవాకి వచ్చినప్పుడు కూడా ఈ స్టాచ్యూ కింద ఫొటోస్ దిగాను. ఫైనల్గా ఈ క్యాబ్ డ్రైవర్ గురించి చెప్పాలండి. ఇతను లాస్ట్ 3 ఇయర్స్గా మేము ఎప్పుడు గోవాకి వచ్చినా ఇతనే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకుంటాడు, ఎయిర్పోర్ట్కి మళ్ళీ డ్రాప్ చేస్తాడు రిటర్న్లో. సో ఫైనల్లీ మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వే దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫైనల్గా బుక్ చేసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు గనక మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.